2024 ఎన్నికల్లో వైసీపీ అక్రమాలను ధైర్యంగా ప్రతిఘటించిన యోధుడు నంబూరి శేషగిరిరావు అన్నారు గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు. నాటి ఎన్నికల్లో 202 బూత్ వద్ద నంబూరి చూపిన తెగువ పోరాటాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. నియంతలకు వ్యతిరేకంగా స్వేచ్ఛగా ఓటేయడంపై ప్రజల్లో ధైర్యం నింపారన్నారు. నంబూరు లాంటి సాహసి నిబద్దత గల కార్యకర్త మరణం టీడీపీకి తీరని లోటన్నారు. శేషగిరిరావు కుటుంబ సభ్యులకు పార్టీ పూర్తిగా అండగా ఉంటుందన్నారు. చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తామని చెప్పి ఒక్కరికే ఇచ్చారు. మీరు తల్లికి వందన కార్యక్రమంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చారని వైసీపీ వాళ్లే మాతో చెప్పే పరిస్థితికి వచ్చారు. ఒక ఇంట్లో 3 ఉన్నారు, ఒక ఇంట్లో 4 ఉన్నారు, ఒక ఇంట్లో 5 ఉన్నారు, ఒక ఇంట్లో 6 కూడా ఉన్నారు పిల్లలు. 6 పిల్లలకు కూడా తల్లికి వందనంలో డబ్బులు వచ్చిన ఫ్యామిలీస్ మేము చాలా ఫ్యామిలీస్ విజిట్ చేశాం నియోజకవర్గంలో. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మా పిల్లల్ని బాగా చదివించుకుంటాం, మేము చాలా పేద కుటుంబాలలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేర్చిందని వాళ్ళు చెప్పారు. పెన్షనర్లు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు 14లో ముఖ్యమంత్రి అయ్యేసరికి 200 రూపాయల పెన్షన్ ఉండేది. దాని తర్వాత 1000 రూపాయలు చేశారు. దాని తర్వాత ఎన్నికల నాటికి 2000 చేశారు. తర్వాత ఎన్నికల తర్వాత 3000 చేస్తా ఉన్నారు. ఆ రోజు ప్రభుత్వం రాలేదు కాబట్టి వైసీపీ వాళ్ళు ప్రభుత్వం వచ్చిన తర్వాత 3000 చేస్తా ఉన్నారు. అది ఒకసారి చేయకుండా 250 చేసుకుంటూ వచ్చారు. మొన్న చూస్తే వచ్చిన తర్వాత 2024 ఎన్నికల్లో 4000 చేస్తా ఉన్నాం. 4000 ఒకసారి పెన్షన్ చేశాం. దాని తర్వాత దివ్యాంగులకి 6000, తలసేమియా బాధితులకి 10,000, పూర్తిగా అంగవైకల్యం ఉండి మంచాల్లో లేవలేని వాళ్ళకి 15,000 రూపాయలు. ఇది భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలే. ఒక ఎన్డీఏ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ పెన్షన్ కార్యక్రమాన్ని